హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. పొద్దున 5:30కైతే లేచి బ్రష్ చేసుకుంటూ బయటికెళ్ళి మీకు ఆ వ్యూ అయితే చూపిస్తున్నా. ఆ తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసిన. కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నా. నైట్ అయితే క్లీన్ చేయలేదు. ఎందుకంటే నైట్ క్లీన్ చేద్దామంటే పాప ఏడుస్తుండే. అందుకని చెప్పి పాపకు ఫీడ్ చేస్తూ నేను కూడా అట్లనే నిద్రపోయినా. అందుకని చెప్పి క్లీన్ చేయలేదు. మార్నింగ్ లేచి ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నా. ఇంక ఈరోజు కర్రీ అయితే మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి పప్పుతే నానబెడుతున్నా ఫస్ట్. ఇప్పుడు కడిగి నానబెడితే ఏంటి అంటే నేను ఇంకా క్లీన్ చేసుకునేది ఉంది కదా, క్లీన్ చేసుకొని ఇంకా అంట్లో కూడా ఏమంటారు సర్దలేదు, అందులోనే ఉన్నాయి. ఇంకా అంట్లు అన్నీ సర్దేసి ఆ తర్వాత ఇంకా కడగని అంట్లు ఉన్నాయి, ఆ అంట్లు అన్నీ కడిగి ఇదన్నీ చేసేలోపు నాకు పప్పు అయితే నానుతుంది అని చెప్పేసి నానబెట్టేస్తున్నా. కొన్నిసార్లు అయితే నేను రేపు పప్పు చేస్తానంటే నేను ముందు రోజు నైటే పప్పు నానబెడతా. అయితే నేను ముందు రోజు అనుకోలేదు కాబట్టి ఇప్పుడు నానబెట్టిన, లేదంటే నేను నైటే నానబెట్టేసుకుంటా పప్పు. అంట్లు కూడా అంతే, నేను మోస్ట్లీ నైట్ టైమే కడిగేసి పెట్టుకుంటా మార్నింగ్ ఈజీ అవుతుందని. కానీ కొన్నిసార్లు అవ్వదు, మార్నింగే చేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఈరోజు కూడా నేను మార్నింగే క్లీన్ చేస్తున్నా. ఇంకా తర్వాత మా ఆయనని పిలిచి కుక్కర్ పెట్టమని చెప్తున్నా పొయ్యి మీద. ఎందుకంటే ఇంతకుముందు ఒకరోజు కుక్కర్ బాగా సౌండ్ వచ్చింది పట్టుమని, ఆ రోజు నుంచి నాకు భయం. అందుకని చెప్పి నేను ఆ కుక్కర్ జోలికి వెళ్ళట్లేదు అనమాట. ఇంకా తర్వాత అయితే ముగ్గు వేస్తున్నా. ముగ్గు చాక్పీస్తోనే వేస్తా. అందుకని చెప్పి చాక్పీస్తోనే వేసినప్పుడు ఏంటంటే వెంటనే కనపడదు, తర్వాత కనపడుతుంది. ఇంకా బియ్యం పిండితోనైతే ముగ్గురాలు ప్రిపేర్ చేస్తారు కదా, అదైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ముందు న్యూస్లలో అయితే చూపిస్తా. ఇప్పుడైతే తన కోసం దోశ వేస్తున్నా. తను తిని ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ తర్వాత నేను మళ్ళీ దోశ వేసుకొని నేను కూడా తింటూ. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.